జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. కోపం ఎక్కువైపోయింది మా ఇంట్లో, కంప్లైంట్ చేస్తూనే ఉంటారు పిల్లలకి మా వారికి కానీ మా ఆవిడకి కానీ ఎవరిని చూసినా కూడా కోపం అనే కంప్లైంట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అలాగే గొడవలండి, ఇంట్లో అన్నీ ఉన్నా మనశ్శాంతి మాత్రం లేదు అని చెప్తుంటే బాధ అనిపిస్తుంది. అరే లేక ఏడుస్తూ ఉంటే ఉండి నిజంగా పద్మిని కోపం ఉండే వాళ్ళు ఎంత పీక్ లెవెల్ ఉంటుందంటే ఫ్రస్ట్రేషన్, ఎదుటి వాళ్ళు చెప్పింది వినరు, దాని వల్ల వస్తువులు పగలగొడతారు, అబ్బో దాని వల్ల కొట్టడం వరకు వెళ్తారు, లేదా వాళ్ళే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఒక్కరి వల్ల మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఖచ్చితంగా. చాలా. మరి ఏంటక్క దేని ఇంపాక్ట్ ఇట్లా చూపిస్తూ ఉంటుంది? మరి ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ఏదో సమ్ గ్రహ దోషం అయితే ఖచ్చితంగా ఉందని అనుకోవచ్చు. మరి ఎట్లా దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? కుజగ్రహ దోషమే. ఈ కుజగ్రహ దోషం వల్లే కోపం పెరుగుతుంది. అలాగే వీళ్ళకే యాక్సిడెంట్స్ ఎక్కువ. కుజగ్రహ దోషం ఉండే వాళ్ళకి వీళ్ళకే ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అని అనలేము, ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్స్, అలాగే కుజగ్రహం దీనికి కోర్టు కేసులకి, శత్రువులకి. మా అబ్బాయి చాలా మంచోడే కానీ ఎందుకో ఎవరితో పడదు, శత్రువులు ఎక్కువ ఉన్నారు, లేదా మనం చూసి ఏడ్చే శత్రువులు ఎక్కువ ఉంటారు. ఇదైతే ఎక్కువ, చాలా ఎక్కువ. అసలు ఆ శత్రువులు ఎందుకు అయిపోతారు? మన పక్కనే ఉంటారు ఆ శత్రువులు, మనం అన్నీ తెలుసుకుంటారు, వెళ్ళి పక్క వాళ్ళకి చేరదీస్తారు. ఇప్పుడు ప్రపంచంలో అవుతున్న వినాశనం అదే. ఇప్పుడు ఈ వరల్డ్ లో శాంతి లేకుండా అయిపోయిందంటే అలాంటి దుర్మార్గపు వాళ్ళు ఈ కుజగ్రహం వల్ల ఇంపాక్ట్ ఉందని చాలా చాలా జరుగుతుంది. మరి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళందరూ మేము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము, ఇంకా అవ్వట్లేదంటే మన భారతీయ సంస్కృతి ఎంత గొప్ప, సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది మనకి స్వామి చూపిస్తూ ఉంటారు. అలా మంగళవారం మంగళవారం మీరు గనక మీ పిల్లల పేరు మీద, లేదా ఎవరికైతే కోపం ఎక్కువ ఉందో వాళ్ళ పేరు మీద, లేదా మీ ఇంట్లో అశాంతి నెలకొంటే మీ ఇంట్లో శాంతి కోసం ఈ మంగళ చండీ స్తోత్రం అనేది పారాయణం చేయాలి. మంగళ చండీ స్తోత్రం. మంగళ చండీ స్తోత్రము ముఖ్యంగా మంగళవారం రోజే చేయాలి. ఆ మంగళవారం రోజే మీరు పఠించాలి ఈ మంగళ చండీ స్తోత్రం. ఎందుకంటే కుజగ్రహానికి మనం పూజించేది మంగళవారం, కుజగ్రహానికి మనం పూజించేది కార్తికేయుడికి. కార్తికేయుడిని కూడా మనం చూస్తే ఆయన కోపం ఎక్కువనే అనిపిస్తుంది. అవును. వినాయకుడిని చూస్తే శాంతంగా అనిపిస్తారు. కార్తికేయుడు ఒక ఇంత పవర్ఫుల్ గా కోపంగానే అనిపిస్తారు. అందుకే మనము కార్తికేయుడిని ఎలా పూజిస్తాం అలాగే ఈ మంగళకరమైన చండీ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం మీరు గనక ఒక 3 సార్లు గాని 9 సార్లు గాని పఠిస్తే చాలా వరకు ఈ కుజగ్రహ దోష నివారణ అనేది తొలుగుతుంది. అప్పులు కూడా అయిపోతున్నాయంటే కుజుడు యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా చెప్తారు. అప్పులే ఒకటే కాదురా, అప్పులతో పాటు ఇన్వెస్ట్మెంట్స్, డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతున్నాయి. ల్యాండ్ మేము కొన్నాము, అయిపోయింది, నష్టపోయాము, ఆ డబ్బులు రావట్లేదు, మాకు ఆ అప్పులు అయిపోయాము, మేము తిరిగి రావట్లేదు, స్టక్ అయిపోయింది అక్కడ డబ్బు. అసలు ల్యాండ్కి సంబంధించి చాలా మంది డబ్బులు పెట్టి మేము స్టక్ అయిపోయాం అన్న వాళ్ళు ఉంటారు. చాలా మంది ఎన్నో కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని అమ్మవారికి చక్కగా, దుర్గా అమ్మవారే చండీ రూపం, ఇంకెవరో కాదు, మంగళవారం రోజు చక్కగా ఈ స్తోత్రాన్ని చదువుకోవాలి. మీకు అవకాశం ఉంటే దుర్గా గుడికి వెళ్ళండి, ఆ రోజు వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించండి. గ్రామదేవతలైనా గ్రామదేవతలు ఆర్ దుర్గాదేవికే మనం ఇచ్చేది, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. ఓకే, ఆ స్తోత్రాన్ని నేను చెప్తాను తప్పకుండా. అయితే ఇది దేని కోసం ఉపయోగపడుతుందంటే ఈ స్తోత్రము శత్రు పీడలు, రుణ బాధలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యలు, సంసారంలో సుఖ సంతోషాలు, అనారోగ్య సమస్యలు, కోపము, అగ్ని ప్రమాదాలు బారి నుండి రక్షణ మొదలగు కుజగ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణము ప్రతి మంగళవారం పఠించటం అనేది చాలా శుభప్రదమైనది. ఇప్పుడు ఆ మంగళ చండీ స్తోత్రం చదువుతున్నాను. రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే, హారికా విప్తాం రాసే హర్ష మంగళకారికే, హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళదాయికే, శుభ మాంగళ్యే దాక్షిణ్య శుభ మంగళ చండికే, మంగళం మంగళార్హోవా సర్వ మంగళ మంగళే,
సతాం మంగళతే దేవీం సర్వపామంగళాలయే పూజ్య మంగళవారే మంగళాభిష్ట దేవతే పూజే మంగళ వశస్స మనో వంశస్య సంతతాం మంగళాతిష్టాతృ దేవీ మంగళాం చ మంగళే సంసార మంగళదారే మోక్ష మంగళదాయిని సారే చ మంగళాతారే పారే చ సర్వకర్మణాం ప్రతి మంగళవారే చ పుణ్య మంగళ సుఖ ప్రాప్తే. ఇది మంగళవారం చదువుకునే స్తోత్రం అని మనకి స్పష్టంగా అందులో కూడా స్తోత్రంలో కూడా చెప్తున్నారు. ప్రతి మంగళవారం చదువుకోవాల్సింది. ఇందులో రక్షణ ఉంది, అలాగే ఇందులో శుభమంగళం ఉంది, అలాగే సంతానం గురించి ఉంది, అన్నిటి గురించి అప్పుల కూడా బాధల బాధల నుంచి ఉంది, సంతానం అభివృద్ధి అన్నిటి గురించి కూడా ఉంది. అద్భుతం. కొంతమంది జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు మీకు కుజదోషం ఉందని చెప్తుంటారు, కుజుడు ఇట్లా నీచంలో ఉన్నాడు అని చెప్తుంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కుజగ్రహ స్థితి ఎవరికైతే బాగాలేదో వాళ్ళ జన్మ జాతకంలో వాళ్ళందరూ కూడా ఈ స్తోత్రాన్ని పఠించుకోవచ్చు. ఒక్కసారి మంగళవారం ఒక్కసారి మంగళవారం రోజు 3 సార్లు కానీ 3 సార్లు కానీ మినిమం 3 times చదువుకోవాలరా. మాక్సిమం 9 times చదువుకుంటే మంచిది. ఎర్రని పుష్పాలతో అమ్మవారికి పూజించి మంగళహారతి కంపల్సరీగా ఇవ్వండి. పచ్చకర్పూరంతో, అంతే, పచ్చకర్పూరంతో మంగళహారతి ఇవ్వండి. ఎప్పుడు చదువుకోవాలక్క? ఏ సమయంలో చదువుకోవాలి? ఉదయం పూట గాని ప్రదోష కాలం వేళ గాని. అమ్మవారికి ప్రదోష కాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూడా సమేతంగా ఉంటారు కాబట్టి మన ప్రదోష వేళలో చేసిన పూజలు అమ్మవారు తొందరగా స్వీకరిస్తారు అని చెప్తారు. లేదా బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారి చేస్తే ఇంకా విశేషమైన ప్రాప్తి ఉంటుంది. అద్భుతం. మరి ఈ మంగళవారం రోజు చదువుకునేటటువంటి ఈ స్తోత్రం చదువుతున్నప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా? స్తోత్రం పఠించినప్పుడు ప్రత్యేక నియమాలంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మాంసాహారం భుజించకూడదని చెప్తాము మీరు చదివేటప్పుడు. ఎందుకంటే కుజగ్రహానికి కదా ముఖ్యంగా ఈ కోపము ఆవేశాలన్నీ వ్యగ్రత పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది. అదనేది కంట్రోల్ చేసి తినకూడదు అసలు ఆ మంగళవారాలు సహజంగా తినరేమో కదా? చాలా వరకు తింటారు. ఎందుకంటే దుర్గాదేవికి ఏటలా వేస్తారు కదా, ఆ విధంగా తింటారు. అందుకని ఈ స్తోత్రం పఠించినప్పుడు ఇది మంగళ స్తోత్రం కాబట్టి మీరు తినకుండా ఉంటే మంచిది. మార్పు అనేది క్రమేపీ అంటే ఒక 3 వారాలు చేయటంతో స్టార్ట్ అవుతుంది అనుకో. ఒక 9 మంగళవారాల్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. 9 మంగళవారాల్లో మీకు 3rd వీక్ నుంచి రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది. 3వ మంగళవారం నుంచి రిజల్ట్ తెలుస్తుంది. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ కోపానికి, ఆవేశాలు, ప్రమాదాలు, శత్రువులు, క్షణిక ఆవేశం కోసం ప్రాణాలు పోతున్నాయి, క్షణిక ఆవేశం కోసం రిలేషన్స్ పోతున్నాయి, క్షణిక ఆవేశం కోసం పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, క్షణిక ఆవేశం కోసం చాలా విపరీతమైన యుద్ధాలు, ధోరణులు కూడా మన ప్రపంచంలో జరుగుతాయి. ఆవేశమే ప్రతిదానికి ఇంపల్సివ్ టెండెన్సీ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు చాలా కేసెస్, ఒకేలాంటి కేసెస్ జరుగుతూ ఉంటాయి ఒకటేసారి, ఒకే టైం లైన్ లో అనిపిస్తుంది. వైష్ణవి కేసు అసలు ఎంత ఘోరమైన ఇవన్నీ కూడా కుజగ్రహం వల్ల. పద్మిని చక్కటి పాయింట్ తీసావు. ఎందుకంటే ఎందుకు వీళ్ళకి ఇలా జరుగుతుంది అంటే ఈ ఆడపిల్లలందరికీ కూడా ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు జన్మ జాతకాలు చేసుకునేటప్పుడు జాతకాలు పరిశీలించరు, జాతకాలు పరిశీలించకుండా చేసేసుకుంటారు. రెండోది ఏంటంటే నమ్మక ద్రోహం. ఈ కుజ దోషము ఎవరికైతే ఉంటుందో, ఈ కుజగ్రహం ఎవరికైతే అనుకూలించదో వాళ్ళకి ఇలాగే సడన్ డెత్స్. వైష్ణవి చూసాము, ఇంకా 2-3 ఆడపిల్లలు వైజాగ్ లో కూడా మనం చూసాం. రీసెంట్ గా జరిగింది. దేవిక అనే అమ్మాయికి కూడా 1 year అయిపోయింది జరిగి, ఇంకా తల్లి చాలా బాధపడుతున్నారు. మొన్ననే ఇంటర్వ్యూ చేయడం ఆవిడ వర్ణించలేము ఆవిడ బాధను మాత్రం. ఎట్లా తల్లిదండ్రులకే కదా ఇంత ఘోరంగా ఆడపిల్లని చంపేస్తే వీళ్ళకి ఏం వస్తుంది? వాళ్ళని కర్మ మాత్రం విడిచిపెట్టదు పద్మిని. అంటే నేను చెప్తున్నాను, కుజగ్రహం ఎఫెక్ట్ అయినా కూడా కర్మ సిద్ధాంతం అనేది అందరికి అప్లై చేస్తుంది. ప్రతి ఒక్క జీవికి కూడా కర్మ సిద్ధాంతమే. నువ్వు మంచి కర్మ చేస్తే మంచిది. నీకు ఊరికే ఈ శాపం అనేది, స్త్రీ శాపం అనేది వీడదు. స్త్రీ శాపం అనేది మహా భయంకరమైనది. ఎవరైతే ఆడపిల్లల జీవితాలతో ఆడుకొని, మన ప్రత్యుష కేసు చూస్తే కూడా ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు న్యాయం వచ్చింది. ఆ పిల్ల బ్రతికి లేదు. ఎంతమంది ఆడపిల్లలు అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. పీకలు కోసేయటం ఏంటి, ముక్కలు నరికేయటం ఏంటి, వీల్ చెదక్కొట్టే సూసైడ్ అని చిత్రీకరించడం ఏంటి, ఇవన్నీ కూడా మహా పాపం, నరకానికే వెళ్తారు. ఖచ్చితంగా వాళ్ళకి తగిన శాస్తి కూడా
ఈ కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా. చట్టాల నుంచి తప్పించుకోవచ్చేమో గానీ, కర్మ మాత్రం చూస్తూ ఉంటుంది. ఊరికే వదిలిపెట్టదు కదా! అస్సలు విడిచిపెట్టదు కర్మ అనేది. అతి త్వరలోనే హ్మ్. వాళ్ళ వినాశనం ప్రకృతే చూస్తుంది. అందుకే ప్రకృతితోనే మనం మమేకమై ఉన్నాం. రైట్. నిజంగా ఇలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు మనకి చేసినప్పుడు చాలా బాధ బాధ అనిపిస్తుంది. అనిపిస్తుంది. చాలా. నార్మల్ అవ్వడం చాలా ఇందాక కష్టం నువ్వు అనిపిస్తుంది. చెప్పిన విషయం హ్మ్. ఒక్కరితే కూతురు, హ్మ్. తండ్రి లేరు. ఆ తల్లి ఇప్పుడు ఏమైపోవాలి? ఏమైపోవాలి? ఎవరు చూసుకుంటారు? హ్మ్. ఆ తల్లి జీవితం ఏంటి? చంపేసా అంటే సూసైడ్ చేసుకున్నట్టుగా చిత్రీకరించారు. మొహం మీద మొత్తం ఇట్లంతా దెబ్బలున్నాయి. ఇట్లా కొట్టారంటే అలా కొట్టారు. చాలా ఘోరాతి ఘోరం. హ్మ్. ఇలాంటి ఇడియట్స్ అందరికి కూడా హ్మ్. దే షుడ్ బి హ్యాంగ్డ్. హ్మ్. నెక్స్ట్ టైం ఇంకో ఆడపిల్ల జోలికెళ్ళకుండా. ఆ! వాళ్ళని హ్యాంగ్ చేయాల్సిందే. హ్మ్. అలాంటి అదర్ కంట్రీస్‌లో మనం తీసుకుంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ లేదా వీళ్ళకి ఇమ్మీడియేట్ సెంటెన్స్ డెత్ అనేవి ఇస్తారు. అందుకే చాలా తక్కువ. హ్మ్. ఇక్కడ క్రైమ్ రేట్. ఇక్కడ చూస్తే చాలా ఎక్కువ. అక్కడ కూడా జరుగుతాయి. హ్మ్. వెన్ దే ఆర్ ఇన్ సమ్ మత్తు పదార్థాలు అలా ఇలా హ్మ్. అక్కడ జరుగుతాయి. హ్మ్. కానీ ఇక్కడ తెలిసి హ్మ్. నీకు జ్ఞానం ఉండి ఒక ప్రాణిని నువ్వు హ్మ్. ఇంత హింసించు. బలవంతంగా నువ్వు అంటే గర్భవతి అయి ఉన్న గర్భవతి ఆడపిల్లల్ని అమ్మాయి. వైష్ణవి కూడా గర్భవతి. గర్భవతి. ఈ ఈ అమ్మాయి కూడా అమ్మాయి కూడా గర్భవతి. గర్భవతి. ఏం పాపం చేశారు వాళ్ళు? హ్మ్. మిమ్మల్ని ప్రేమించటం పాపం చేశారా? మిమ్మల్ని ప్రేమించటమే వాళ్ళ పాపమా? హ్మ్. అసలు అసలు మనకి తల్లిదండ్రులు కూడా ఇచ్చేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు అసలే ముదిరిపోయిన మెడక ఎల్లదైరవుతున్నారు అబ్బాయిలు. చాలా, అమ్మాయిలు దొరకక. ఇంకిట్లా ఉంటే ఇంకా తల్లిదండ్రులు ఎంత భయపడతారు. ఇవ్వాలి అనంటే. చాలా. హ్మ్. ఇప్పుడు వైష్ణవి విషయం గూడా చేసుకునేటప్పుడు బానే చేసుకొని తర్వాత హ్మ్. కట్నం, డబ్బు, ఆశ, టార్చర్ చేస్తూనే చంపేశాడు. టార్చర్ చేస్తూనే బాబోయ్! చాలా చాలా బాధాకరము. భయమేస్తుందక్క నిజంగా. ఆడపిల్ల తల్లులం మనము. అసలు నువ్వు భయమేస్తుంది. కోలుకోలేకపోయావు గదా! ఇది హ్మ్. చేసిన అమ్మో! తర్వాత. అమ్మో! చాలా బాధేసింది. అసలేం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎనీవేస్ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనము ముందు నుంచి మనం దైవ శక్తిని మనం పెంపొందించుకోవాలి కరెక్ట్. ప్రయత్నపూర్వకంగా. ఎప్పుడు కూడా హ్మ్. కలి ప్రభావం ఉంటుంది. ప్రతి హ్మ్. ఇంటి మీద నేను చెప్తుంటాను. హ్మ్. కలియుగంలో కలి ప్రభావం. హ్మ్. ఏ ఇంట్లో అయితే నామస్మరణ జరగదో, ఎవరైతే భగవంతుడికి దూరంగా ఉంటారో, హ్మ్. వాళ్ళకి ఇలాంటి ఉపద్రవాలనేవి వచ్చి పడుతూ ఉంటాయి. రైట్. తెలియని ఉపద్రవం. హ్మ్. అంటే భగవంతుడు చివరి నిమిషంలోనైనా రక్షిస్తాడు. రైట్. ఆయన నామం ఎవరి నోటెంట పడితే. రైట్. కానీ వాళ్ళ జాతకం అలా అంతే. రాసిపెట్టుంది. ఇంకేం చేస్తాం కర్మకి ఎవరు అతీతులు కర్మ, కాదు కదా! డెస్టినీ. థాంక్ యూ సో మచ్ అక్క. జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీరామ్.